నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. పెద్దిరెడ్డి ఫస్ట్ టార్గెట్ డబ్బు లేదు, తర్వాత చూద్దాం. హలో పవన్, మీ కార్పొరేటర్ ఘనకార్యం చూసారా? కేసీఆర్ మౌనం నిరాశ వ్యూహమా? నారా భువనేశ్వరి ఈ పేరు అందరికీ తెలుసు. చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ అధినేత, మహిళా పారిశ్రామికవేత్త. కోటక్ వెల్త్ హరుణ్ లీడింగ్ వెల్తీ ఉమెన్ 2020 నివేదికలో 400 కోట్ల సంపదతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఆమెది 12వ స్థానం, దేశంలో 65వ స్థానం. ఒకవేళ భువనేశ్వరిపై ఎవరైనా 2-3 ఎకరాల భూ ఆక్రమాల ఆరోపణలు చేస్తే టీడీపీ అనుకూల మీడియా ఈ జాబితా ప్రకటించి హడావిడి చేసి 400 కోట్ల 2020 లెక్కల ప్రకారం సంపన్న మహిళపై ఇంత అన్యాయమైన ఆరోపణలా అని దుమ్మెత్తిపోసేది. ఆమె విజయ కథనాలు వరుసగా ప్రచురించేవి. గాలివీటి స్వర్ణలత ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. హరుణ్ 2020 నివేదికలో దేశంలోని సంపన్న మహిళల్లో ఆమె స్థానం 52, సంపద 580 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 9వ స్థానం. ఆమె పిఎల్ఆర్ ప్రాజెక్ట్ అధినేత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి. 580 కోట్ల పారిశ్రామికవేత్తపై సులభంగా భూ ఆక్రమణలు టీడీపీ మీడియా చేస్తోంది. ఆ భూమి విలువ ఆమె సంపదలో 0.5% కూడా లేదు. ఇదే హరుణ్ 2021 నివేదికలో ఆమె సంపద 850 కోట్లు. సెల్ఫ్ మేడ్ విమెన్ జాబితాలో దేశంలోనే 17వ స్థానం. మహిళా పారిశ్రామికవేత్తగా దేశంలోనే పెద్ద పేరు ఉన్న స్వర్ణలత లో ప్రొఫైల్లో ఉంటారు. ప్రచారం కోరుకోరు. పెద్దిరెడ్డి కుటుంబంపై బురద వేయడంలో భాగంగా స్వర్ణలతపై ఆరోపణలు చేయడం టీడీపీ వ్యూహం. ఆ పార్టీ మహిళలను గౌరవించే పద్ధతి ఇది. అసలు పెద్దిరెడ్డి ఎందుకు టార్గెట్? చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకి పాత ప్రత్యర్థి, వైసీపీలో బలమైన నాయకుడు కావడం మాత్రమే ప్రధాన కారణాలు కాదు. ఏ పార్టీకైనా ఆర్థిక శక్తి కీలకం. ఈ విషయం బాబు కంటే బాగా తెలిసిన వాళ్ళు లేరు. ఆ బలంతోనే ఇంతకాలం రాజకీయం చేశారు. అందుకే వైసీపీలో ఆర్థిక బలవంతుల్ని ఎందరినో ఈసారి లాగేశాడు. అయితే పెద్దిరెడ్డిని ఎప్పటికీ లాగలేడు. అది అసాధ్యం. వైసీపీ శాశ్వత బలం పెద్దిరెడ్డి కుటుంబం. పెద్దిరెడ్డి ఆర్థిక మూలాల్ని కదిలించడం అంత సులభం కాదు. ఆయన వ్యాపారాలు దేశ విదేశాలకి విస్తరించి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఆ బాబు బయట ఏమీ చేయలేడు. అందుకని ప్రజల్లో పలుచన చేసే పనిలో ఉన్నాడు. పొంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకోవడం, విపరీతమైన ఆరోపణలు చేయడం, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచేసినట్లు మీడియా ద్వారా ప్రచారం చేయడం, ఇవన్నీ వ్యూహంలో భాగాలు. మదనపల్లి ఫైళ్ల కాల్చివేతలో హడావిడి చేసిన బాబుకి అన్ని ఫైళ్లు ఆన్లైన్లో ఉంటాయని తెలియదా? జాతరలో వచ్చిన భూ బాధితులు ఏమైనట్లు? అధికారంలో ఉన్న వాళ్ళు అన్నీ విచారించి నిజాన్ని నిగ్గు తేల్చవచ్చు కదా. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా అదే అడుగుతున్నారు. అంతేకాకుండా తమ మీద తప్పుడు వార్తలు రాసిన వాళ్ళని కోర్టుకి ఇచ్చే పనిలో ఉన్నారు. జగన్కి అండగా నిలిచిన అందరి మీద ఆరోపణలు, విచారణలు, కేసులు వరుసగా ఉంటాయి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫస్ట్ టార్గెట్. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 నెలలు దాటింది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పనుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ దఫా పెద్ద సంఖ్యలో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఉత్సాహంతో అభివృద్ధి పనుల విషయమై ప్రతిపాదనని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తున్నారు. సీఎం సమాధానంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. ఉదాహరణకు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో కొన్నేళ్లుగా రైల్వే బ్రిడ్జి నిర్మాణం పెండింగ్లో ఉంది. కమలాపురం నడి ఊళ్ళో రైల్వే ట్రాక్పై బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అదే నియోజకవర్గంలోని సర్వరాయ సాగర్కు సంబంధించి అసంపూర్తిగా మిగిలిన పనుల్ని పూర్తి చేస్తే రైతాంగానికి సాగునీళ్లు అంది పంటలు పండుతాయి. ఈ రెండింటి విషయమై యువకుడైన ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఇటీవల చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదని, కొంతకాలం తర్వాత చూద్దామని సీఎం చెప్పినట్టు యువ ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది కేవలం కమలాపురం ఎమ్మెల్యే అనుభవం మాత్రమే కాదు. ఏ ఎమ్మెల్యేని కదిలించినా ఇలాంటి అనుభవాలనే చెప్తారు. ఒక అమరావతి నిర్మాణానికి తప్ప ప్రభుత్వం వద్ద డబ్బే లేదనే సమాధానం సీఎం నుంచి వస్తోంది. దీంతో ఏ ఒక్క అభివృద్ధి పని ముందడుగు పడడం లేదు. హామీలు మాత్రం చాలా ఇచ్చారు. వీటన్నింటినీ ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటు ఉన్నతాధికారులు, అటు ప్రభుత్వ పెద్దల నుంచి చూద్దాం, చేద్దాం అనే సమాధానం మాత్రమే వస్తోంది. ఒకసారి అడిగిన తర్వాత మళ్ళీ 6 నెలల వరకు అటువైపు తొంగి చూసే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యేలే చెబుతున్నారు. దీంతో గత ప్రభుత్వంలో మాదిరిగానే కొత్త ప్రభుత్వంలో కూడా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదనే చర్చకు తెరలేచింది. విశాఖలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వైసీపీ హయాంలో విశాఖలో భారీ భూ దోపిడీ జరిగిందంటూ ఆయన నిత్యం మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేస్తుండేవారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్పై పరువు నష్టం కేసు వేస్తున్నట్టు జవహర్ రెడ్డి ప్రకటించారు.
ఆ తర్వాత ఏమైందో తెలియదు. తాజాగా మరోసారి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వార్తల్లో నిలిచారు. ఈ దఫా అతను మోసగించినట్టు బాధిత మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేయడం గమనార్హం. మద్దిలపాలెం మంగాపురం కాలనీ తారా మసీదు ప్రాంతానికి చెందిన బాధిత మహిళ సిపికి ఇచ్చిన ఫిర్యాదులో తన గోడు వెళ్లబోసుకున్నారు. వ్యాపార అవసరాల పేరుతో తన వద్ద మూర్తి యాదవ్ 30 లక్షల నగదు 90 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడని, ఆ తర్వాత ముఖం చాటేస్తున్నాడని ఆమె వాపోయారు. మూర్తి యాదవ్కు సంబంధించి ఇది రెండో కోణం. అతనిపై బ్లాక్మెయిల్ ఆరోపణలు ఉన్నాయి. మీడియా ముందుకొచ్చి సంచలన ఆరోపణలు చేసి ఆ తర్వాత బేరాలు కుదుర్చుకుంటాడని సొంత పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలంటే విపరీతమైన గౌరవం ప్రదర్శించే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితురాలి విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోసగించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్ కావడంతో నిజానిజాలు తెలుసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే పవన్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. లేదంటే పవన్ ఉత్త మాటల లీడర్గా మిగిలిపోతారు. కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తొలి రోజుల్లో కాస్త హడావిడి చేసినా ఇప్పుడు సద్దుమణిగాడు. అన్న నిలుచుంటే మాస్, అన్న కూర్చుంటే మాస్ అన్నట్లుగా కేసీఆర్ మౌనంగా ఉన్నా గడబిడి చేసిన వార్తే. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే ఎవరినో ఒకరిని విమర్శించే రాజకీయ నాయకులు గమ్మున ఉంటే ఎందుకు ఇలా ఉన్నారని ఆలోచిస్తాం. అందులోనూ కేసీఆర్ మామూలు అల్లటప్ప నాయకుడు కాదు, చోటా నాయకుడు కాదు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత అని పిలిపించుకున్నవాడు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించానని చెబుతూ ఉంటాడు. తనకు తెలియని విషయం లేదంటాడు. తాను ఒక ఇంజనీర్ని అంటాడు, ఒక విజనరీని అంటాడు. ఏ పని ఎలా చేయాలో ఎందుకు చేయాలో తెలుసని అంటాడు. ఎదుటి వాళ్ళు సోయి లేకుండా మాట్లాడతారేమో కానీ తాను మాట్లాడ్డు. ఎదుటివారు అడ్డం పొడుగు మాటలు మాట్లాడతారేమో కానీ తాను మాట్లాడ్డు. ఎదుటివారు బూతులు మాట్లాడతారు కానీ తాను మాట్లాడు. ఇన్ని మెచ్చుకోదగిన లక్షణాలు ఉన్న కేసీఆర్ దగ్గర ఏ నాయకుడికి లేని లక్షణం ఒకటి ఉంది. అదే 80,000 1,00,000 పుస్తకాలు చదివాడు. రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అవుతుంది. కాబట్టి ఆయన సైలెన్స్ వ్యూహం అయి ఉండొచ్చు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్లుగా ప్రస్తుతానికి కేసీఆర్ తగ్గి ఉన్నాడేమో. సమయం చూసుకుని మళ్ళీ తెర మీదకి వస్తాడేమో. అలవి కాని చోట అధికుల మన రాదు అనే సూత్రాన్ని పాటిస్తున్నాడేమో. ఒకవేళ నిరాశలో ఉన్నట్లయితే తెలంగాణ ఉద్యమంలోనూ 10 ఏళ్ల పరిపాలనలోనూ ఎంతో డేరింగ్గా డాషింగ్గా వ్యవహరించిన ఈ నాయకుడు ఒక్క ఓటమికి ఇలా అయిపోకూడదు. అందులోనూ 1,00,000 పుస్తకాలు చదివాడు. తెలుగు సాహిత్యం చదువుకున్నవాడు. మరి ఇంత చదువుకున్న వాడికి ఓటమి ఎదురైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా ఉంటుందా? ఓటమి అనేది విజయానికి పునాది అనేది కేసీఆర్కు తెలియకుండా ఉంటుందా? కేసీఆర్ సిటీలో ఉండడం లేదు, పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైనట్లు వార్తలు వస్తున్నాయి. నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుసుకోవడం లేదు. పార్టీని పూర్తిగా కేటీఆర్ అండ్ హరీష్ రావు మీద వదిలిపెట్టారు. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీని నడుపుతున్న నాయకుడు, 10 ఏళ్లు తిరుగు లేకుండా పరిపాలించిన నాయకుడు పార్టీని ఎలా గాడిలో పెట్టాలని ఆలోచిస్తున్నాడట. అందుకే ఆయన దేశంలో పటిష్టంగా ఉండి ఓటమి పాలైన విజయాలు సాధిస్తున్న ప్రాంతీయ పార్టీలను స్టడీ చేయడానికి కొందరు నాయకులను ఆయా రాష్ట్రాలకు పంపించాడని మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళు తమ స్టడీ రిపోర్ట్ను కేసీఆర్కు అందిస్తారు. ఇతర ప్రాంతీయ పార్టీలను స్టడీ చేయడం ద్వారా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడన్నమాట. అంటే తెలంగాణలో ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకోలేకపోయాడన్నమాట. పాఠం నేర్చుకోవడమే ముఖ్యం. ఎలా నేర్చుకుంటే ఏముందిలే అంటారా? సరే కానివ్వండి. ఇవి వాళ్ళకి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.